తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందా? అది కూడా మామూలుగా కాదు. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి కుట్ర చేస్తున్నారా అంటే అవుననే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా ఇదే తరహా విమర్శలు చేస్తుంది. అలాగే ప్రజల్లో కూడా ఇలాంటి అభిప్రాయాలే అడపాదడపా వ్యక్తమవుతున్నాయి. దీంతో టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? నిజంగానే ప్రభుత్వానికి గడ్డుకాలం నడుస్తుందా? ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగానే త్వరలో రేవంత్ ప్రభుత్వం షట్డౌన్ కాబోతుందా? అసలెందుకు ఇలాంటి చర్చలు తరచూ వినిపిస్తున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గండంలోకి నెడుతున్నదెవరు? ఆఫ్ ద రికార్డ్ లో చూద్దాం. అదేంటో గాని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ గట్టిగానే జరుగుతుంది. ఓవైపు అసంబద్ధ పాలన, మరోవైపు ప్రజల్లో అసంతృప్తి, ఇంకోవైపు విపక్షాల విమర్శలు. ఇవి చాలవన్నట్టు సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు, కుమ్ములాటలు. అబ్బో, ఇలా ఒక్కటేంటి, హస్తం ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్యలెన్నో. అయితే కాంగ్రెస్ లో ఇలాంటి సమస్యలు సర్వసాధారణమే. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే అంతర్గత సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే అధికారంలో లేనప్పుడు పార్టీలో పైచేయి సాధించేందుకు నేతల మధ్య విభేదాలు, పరస్పర విమర్శలు కామన్. కానీ అధికారంలో ఉన్న అలాంటి పరిస్థితి కనిపిస్తుందంటే అది చాలా సీరియస్ గా పరిగణించాల్సిన విషయమే. ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో ఇదే వైఖరి కనిపిస్తుంది. అధికారంలో ఉన్న నిలుపుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందనే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఇటీవల ఆ పార్టీలో వినిపిస్తున్న అసంతృప్తి నినాదాలే. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారని, వాళ్లంతా సీఎం సీటుకు స్పాట్ పెట్టారని ఇలా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇవి కేవలం రూమర్సేనా, లేదా నిజంగానే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా అంటే కొంతవరకు గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న మాటే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ మధ్య 10 మంది ఎమ్మెల్యేలు ఒకే చోట కూడుకున్న వ్యవహారం ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వ్యవహారం ఇంకా అగ్గిరాజేస్తూనే ఉంది. అంతేకాకుండా కొంతమంది మంత్రులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారట. అయితే వీరంతా ఎందుకు గ్రూపులుగా ఏర్పడుతున్నారన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సీఎం పై ఉన్న అసంతృప్తే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. గత కొంతకాలంగా సీఎం రేవంత్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్న పరిస్థితి. హైడ్రా విషయం అయితేనేమి, 6 గ్యారంటీల అమలు విషయమైతేనేమి, ఇలా ఏది చూసినా రేవంత్ ప్రభుత్వంపై పెదవి విరుస్తూనే ఉన్నారు సొంత నేతలు. దీంతో ఆయన్ను సీఎం చైర్ నుంచి గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జోరుగా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంచితే సీఎం కుర్చీ కాదు, ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయనేది విపక్షాలు చెబుతున్నమాట. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇలాంటి విమర్శలు సర్వసాధారణమైనప్పటికీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఆ విమర్శల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వంటి కీలక నేతలున్నారు. అధికార పార్టీలో చేరి రోజులు గడుస్తున్నా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి వలస ఎమ్మెల్యేలను వేధిస్తోందట. దాంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ తీరుపై అసహనంగా ఉంటూ గులాబీ పార్టీతో టచ్ లోకి వెళ్లారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ప్రతికూల పవనాలే కనిపిస్తున్నాయి. దీంతో ఈ పరిణామాల్ని అనుకూలంగా మార్చుకునేందుకు అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా గట్టిగానే ఆరాటపడుతున్నాయి. ఇదే టైంలో పార్టీలను బలపరిచి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు పార్టీల అగ్రనేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ఎంతో కొంత సక్సెస్ అయ్యారు కూడా. ఇక త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ పై ప్రతికూల పవనాలు వీచడం ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి రెండు విధాల నష్టమే. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. మొత్తానికి హస్తం పార్టీలో మూకుమ్మడి రాజకీయాలు ఆ పార్టీ అధికారాన్ని ప్రశ్నార్థకంలోకి నెట్టేశాయి. మరి ముందు రోజుల్లో కాంగ్రెస్ నేతలు వచ్చిన అధికారాన్ని నిలుపుకుంటారా, లేదా అంతర్గత కుమ్ములాటల కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.